ఇరుగుపొరుగు ఇంటిలో సోమశెట్టి, కిట్టప్ప అను ఇద్దరూ ఉండేవారు. సోమశెట్టి వ్యాపారస్తుడు కాని పీనాసవాడు. దానికి విరుద్ధంగా ఎదురింటి కిట్టప్ప చిన్న కూలి అయినా మంచి గుణముతో ఉండేవాడు. ఒకనాడు ఆ దారికుండా ఒక సాధువు సోమశెట్టి ఇంటి ముందు ఆగి, అయ్యా, వర్షం వచ్చే జాడ ఉంది, ఈ రాత్రికి మీ అరుగు మీద విశ్రాంతి తీసుకుంటాను అని అంటాడు. దానికి సోమశెట్టి, ఇది ఏమైనా సత్రం అనుకున్నావా? ఎవరు పడితే వాడు వచ్చి నిద్రపోవటానికి, తినిపోవటానికి అని కోపంగా కసిరాడు. అప్పుడే కూలి నుంచి వచ్చిన కిట్టప్ప సాధువును చూచి సోమశెట్టితో, అయ్యా, వారు స్వాములు, కొంచెం మర్యాదగా చెప్పవచ్చుగా అని బాధగా అంటాడు. అప్పుడు కిట్టప్ప సాధువుని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అయ్యగారు, తమరు ఏమి తీసుకుంటారు అని వినయంగా అడుగుతాడు. దానికి సాధువు చిన్న మందహాస్యంతో, ఈ రాత్రికి నీ అరుగున నిద్రపోనిస్తే చాలు అని అంటాడు. అప్పుడు కిట్టప్ప, మా ఇల్లు అరుగు వర్షానికి కొంచెం కారుతుంది, మొన్ననే మా పశువుల పాక బాగు చేయించాను, మీరు అక్కడ విశ్రాంతి తీసుకోండి అని ఉన్న ఒక్క ఆవుపాలు పితికి సాధువుకిచ్చి పాకలో పక్క ఏర్పాటు